నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. జీవన్ రెడ్డి హాట్ టాపిక్. జగిత్యాల రాజకీయాల్లో ఒక చక్రం తిప్పినటువంటి నాయకుడు అధికారం వచ్చిన తర్వాత చక్రం తిప్పి మరోసారి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల చర్చలు జరిగినటువంటి సందర్భం. కానీ రేవంత్ రెడ్డి గతంలో జీవన్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో అనవసరంగా ఓడగొట్టారు జగిత్యాల ప్రజలు. తర్వాత జరిగినటువంటి 96 ఉప ఎన్నికలలో జీవన్ రెడ్డి గారి మంచితనం, జీవన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాన్ కరప్ట్ అనే ఒక పేరును మరొకసారి గెలిపించారంటూ గతంలో పొగిడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నన్ను పార్టీలో నుండి వెళ్ళగొట్టాడు, సీనియర్లకు అవమానం చేస్తూ ఉన్నాడు, నా తర్వాత ఎందరో పేర్లు కూడా బయట పెడతా అంటూ కూడా జీవన్ రెడ్డి మన ప్రసంగంలో మాట్లాడినటువంటి విషయం. తొక్కుకుంటా పోతా 2029-28లో నేనే అధికారంలోకి వస్తాను మాట్లాడినటువంటి మాటలకు కూడా ఎంతమందిని తొక్కుతావంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాట. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ ఏంది, సోషల్ మీడియాలో చర్చ ఏంది అంటే జీవన్ రెడ్డి దారేటు. ఒకవైపు బీఆర్ఎస్లోకి ఏప్రిల్కి సంబంధించినటువంటి మొదటి వారంలోనే వెళ్తాడు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో, లేదు భారతీయ జనతా పార్టీలోకి అరవింద్ కాళ్ళు మొక్కైనా తీసుకుంటా జీవన్ రెడ్డి గారిని అని చెప్పినటువంటి మాట ఒకసారిగా వైరల్గా చక్కర్లు కొడతా ఉన్నటువంటి సందర్భం. మరి జీవన్ రెడ్డి బీజేపీ వైపు వెళ్తారా లేక బీఆర్ఎస్ వైపు వెళ్తారా? ఆల్రెడీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద కేటీఆర్ హరీష్ రావులతోటి భేటీ అయినట్టుగా కొన్ని వార్తలు సంచలనం రేపుతా ఉంటే, లేదు నేను ఇక ఇప్పటి వరకు ఎవరితో భేటీ కాలేదు, ఎవరితో నేను మాట్లాడలేదు, అసలు నాకు ఏ స్పష్టత లేదు, నేను ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇవ్వాలి అంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. అసలు రాజకీయ ప్రస్థానం టీడీపీ నుండి మొదలైంది. టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటూ కూడా క్వశ్చన్ మార్క్. అక్కడ చంద్రబాబుకు చాలా సన్నిహితుడు జీవన్ రెడ్డి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా క్రియాశీలక నేతగా ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా నా మిత్రుడే అంటూ ఆయన మాట్లాడిన తర్వాత ధర్మపురి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తన తనయుడు, నాకు కొడుకు లాంటి వాడు ధర్మపురి అరవింద్ నా మీద పోటీ చేసి గెలిచినా కూడా నా మీద ఒక ఆప్యాయత, గౌరవం చూపించినటువంటి నేత అరవింద్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా అంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం. అయితే నిన్న తులా ఉమ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కలవడంపై కూడా చాలా చర్చను లేపుతా ఉంది. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. లేదు మేము నార్మల్గా కలవడానికి వచ్చారు, కానీ ఇక్కడ వేరే విధంగా పోతా ఉన్నది, నేను ఇంకా స్పష్టం చేయలేను అని. అయితే ఒకసారి దీనికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుకుంటే, టీడీపీలో మొదలైనటువంటి రాజకీయ ప్రస్థానం తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లో దాదాపు 45 సంవత్సరాల కాలం పాటు క్రియాశీలక రాజకీయం చేసినటువంటి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి తర్వాత నాన్ కరప్టెడ్గా ఉన్నారు. అంటే జగిత్యాల రాజకీయాల్లో గతంలో రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చూసాం, దాదాపు 18 రెబల్ అభ్యర్థులను నిలబెట్టి డాక్టర్ సంజయ్ ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ ఫిరాయింపుదారునిగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ పై ఒక పెత్తానం చూపించే ప్రయత్నం చేసి అక్కడ గెలుపొందడం జరిగింది జీవన్ రెడ్డి. అయినా కూడా ఎక్కడా కూడా అధిష్టానం పిలిచినా అధిష్టానం వద్దకు వెళ్ళి మాట్లాడిన తర్వాత డాక్టర్ సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తికే మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం, తర్వాత జగిత్యాల రాజకీయాల్లో పూర్తిగా మీదే పెత్తానం ఉంటుంది, మీరు చెప్పినట్టుగా ఉంటుంది, సంజయ్ మీరు ఇద్దరు కలిసి పనిచేయాలి అని చెప్పి కూడా మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో పూర్తిగా ఆయన రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి రాజీనామా లెటర్ ఇస్తూ ఆయన ప్రసంగాలు చూసాం. అయితే ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఎందుకు బీజేపీలోకి అంటే, అక్కడ భారతీయ జనతా పార్టీకి క్యాడర్ ఉంది, ప్లస్ ఓట్ శాతం పెరిగింది. ఓట్ శాతం పెరిగిన తర్వాత అక్కడ భోగా శ్రావణి వర్సెస్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తూ ఉంటే ధర్మపురి అరవింద్ క్లియర్గా చెప్పిండు, ఇది మేము కూడా 9-10 ఏళ్ళు అయింది, మేము పార్టీలోకి వచ్చి సీనియర్లంగా ఉన్నాము, దయచేసి ఎవరు గెలకకండి అంటూ కూడా మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారి ప్రస్థానం తీసుకొచ్చాడు. ఇక జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు అవసరం జగిత్యాలలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆయనకు అండదండగా ఉంటారు. ఒకసారి భారతీయ జనతా పార్టీ వైపు చూడాలి, భారతీయ జనతా పార్టీలోకి రావాలి. ఫ్యూచర్ ఏదైనా కావచ్చు, ఫ్యూచర్లో ఏదైనా ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీలోకి రావాలి అంటూ కూడా ఆయన కోరడం చాలా విశిష్టమైనటువంటి పరిస్థితి. ఇక్కడ కేటీఆర్ కూడా ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భం, కానీ
బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో గుంజుకోవాలి. జగిత్యాలలో క్యాడర్ ఉంది. డాక్టర్ సంజయ్తో పాటు కొంతమంది 50% పోయినా 50% తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమకారులు ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి కొత్తగా వచ్చినటువంటి క్యాడర్ ఇదంతా కూడా ఉంది. దాంట్లో 50% ఆయన ఎత్తుకపోతే 50% ఉంది. ఇక్కడ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాడర్తో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కనుక కలిస్తే నెక్స్ట్ జగిత్యాలలో డాక్టర్ సంజయ్ను ఓడగొట్టడం ఖాయమనే దిశగా బీఆర్ఎస్ పార్టీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి తోడుగా కొరుట్ల సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ ఆయన చేసినటువంటి వాక్యాలు కూడా చాలా వైరల్గా మారినటువంటి సందర్భం. ఆయన మాట్లాడుతూ ఒక హాస్పిటల్లో తనకు సంబంధించినటువంటి సోదరునికి హెల్త్ ఇష్యూ ఉండి అక్కడ పోతే ఒక ఎమ్మెల్యేగా కాకుండా నార్మల్ సిటిజన్ లాగా కూర్చొని ఎక్కడ కూడా పెత్తానం చెలాయించకుండా, ఎక్కడ కూడా డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించకుండా, ఎక్కడ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ అడగకుండా ఆయన సామాన్యునిగా ఉన్నాడు. అలాంటి సామాన్యుని మా పార్టీలోకి వస్తా అంటే, జీవన్ రెడ్డి సాబ్ లాంటి ఒక వ్యక్తి వస్తా అంటే భుజాల మీద ఎత్తుకొని పార్టీలోకి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆయన మాతో మాట్లాడే అవకాశం ఇస్తే, ఆయన మాతో మాట్లాడే ఉద్దేశమే ఉంటే మేము భుజాల మీద వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ భవన్కి తీసుకుపోయి కండువ కప్పి ఆయనకు పెద్దరికం ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి జీవన్ రెడ్డి మనసులో ఏముంది? ఎందుకు అంటే ఒకవైపు 3 జిల్లాలకే హైయెస్ట్ ఓట్ బ్యాంక్ పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ వైపా, లేక తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మేమే అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ వైపా, ఈ ఒక మూసీ తనకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, భూదాన్ భూములకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇప్పుడు ఉస్మానియా కొత్త హాస్పిటల్కి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇల్లు కోల్పోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాని మీద పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ సపోర్ట్ చేయకపోవడం, తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి అసద్దీన్ సపోర్ట్ చేయకపోవడం, అలా భారతీయ జనతా పార్టీలకు పోతే 3 జిల్లాలు ఏదైతే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాల్లోనే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ మార్క్ కూడా జీవన్ రెడ్డి మైండ్లో తిరుగుతూ ఉన్నటువంటి సమాచారం అంటూ కూడా కొంత వార్తలలో చక్కర్లు కొడతా ఉన్నది. మరి బీఆర్ఎస్ అయితే ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడినటువంటి నాయకులు కూడా కొంత కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో నిన్న రీసెంట్గా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు, మీరు స్వాతంత్రంగా ఉన్నారా, మీరు స్వతంత్రంగా పనిచేసిరా, మీరు మీద పెత్తానం చలాయించలేదా అన్న విషయంలో తలసాని కూడా క్లారిటీ ఇచ్చిండు. ఇలాంటి సందర్భాలు 2 జరుగుతూ ఉన్నాయి. ఒకటేమో అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి పార్టీ అంధకారంలోకి పోవడం, అది 3 జిల్లాలకే పరిమితం కావడం, అసలు బీఆర్ఎస్ పార్టీ అనేదే కనుమరుగైపోయింది అనుకున్నటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 2.5 సంవత్సరాల పరిపాలనలో ఎదురు తిరిగి ప్రతిపక్షంగా మేమున్నామంటూ ప్రజల పక్షాన పోరుతున్నటువంటి బీఆర్ఎస్ వైపు ఈ విధంగా ఉంది. మరి జీవన్ రెడ్డి దారెటు అసలు బీఆర్ఎస్ఆ బీజేపీ మరికొన్ని రోజుల్లో చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.